ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. మర్యాదగా చేసిన తప్పు తెలుసుకొని ఆ అమ్మాయిని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి కాపురం చేస్తే సరే, లేదంటే నిన్ను కాపురాన్ని విడదీసినందుకు నీ గ్రానీని నడి రోడ్డు మీద నడిపించుకుంటూ మరీ జైలుకి తీసుకెళ్తాను. వాళ్ళమ్మ మా అమ్మగారు నిజంగానే నడిపిస్తారా? మా ఊళ్ళో ఇలాగే కాపురాలు తీసే పోలేరమ్మని జుత్తుచ్చుకుని రోడ్డు మీదకి ఈడ్చారు, ముఖం మీద ప్యాడ్నీళ్ళు చల్లారు, చీపులతోటి చాటలతోటి కొట్టారు. దాన్ని పోయే వాళ్ళంతా తూ అని ముఖం మీద ఉమ్మేశారు. మా అమ్మగారిని కూడా అలాగే చేసేస్తారా? ఓలమ్మ అలాగ చేయకండి. మా అమ్మగారు బాగా బతుకున్నారు. ఆయన రోడ్డు మీద నడవలసిన కర్మ మా అమ్మగారికి ఏంటి? కావాలంటే జైలుకు కూడా కార్లోనే వస్తారు, అంతేగాని సత్య నడవరు. ఏటనుకుంటున్నారా? మర్యాదగా అమ్మాయిని ఇంట్లోకి తీసుకొచ్చి వాళ్ళ కాపురం నిలబెడతావా సరే, లేదంటే చెప్పానుగా ఏం చేస్తానా. హలో, హాయ్ వినోద్, నేను సంజని. ఇంకా పోలీస్ కేసులోంచి తేరుకోలేదా? సంజ, నువ్వు చేసిందేం బాగలేదు. మీరు చేసింది మాత్రం బాగుందా? అయినా డోంట్ వరీ, భార్యని వదిలేసిన వాళ్ళని జైల్లో పెడతారంట. ఎంతైనా భర్తవి కదా, రోజు జైలుకి క్యారియర్ పంపిస్తాను, ఓకే? మరీ అక్కడ ఉండలేననుకుంటే మా అమ్మమ్మ కాళ్ళు పట్టుకుంటే సరి, బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొచ్చేస్తుంది. సంజా, ఇట్స్ టూ మచ్. ఫోన్ ఇవ్వు. ఏమే, నా ఇంటికి పోలీసుని పంపిస్తావా? నీ అంతు చూస్తాను. అది తర్వాత చూద్దువు గాని ముందు అద్దంలో నీ మొహం చూసుకో. ముఖం అంతా ఎలా చెమటలు పట్టేశాయో. పోలీసులు చూసి బెదిరిపోయావా? జైల్లో పెడతారని భయపడ్డావా? గొప్ప గొప్ప వాళ్ళందరూ జైలుకెళ్ళిన వాళ్లే. నువ్వెప్పుడూ గొప్పదాన్లా ఫీల్ అయిపోతుంటావు కదా. నువ్వెళ్ళకపోతే ఎలా? జైలుకెళ్ళొస్తే నీ వాల్యూ పెరిగిపోతుంది. అక్కడ హాయిగా కూర్చుని ఆటోబయోగ్రఫీ కూడా రాసుకోవచ్చు. ఏమంటావు? అన్నట్టు మర్చిపోయాను, ఇంటి నుంచి జైలుకి డైరెక్ట్ గా జీప్లో వెళ్తే ఏం బాగుంటుంది? నీ సంగతి 10 మందికి తెలిసేలా 4 వీధుల్లో నడుస్తూ వెళ్తేనే బాగుంటుంది. అఫ్ కోర్స్ ఈ విషయంలో చాయిస్ నీదే. ఏ వీధుల్లోంచి వెళ్తావో రూట్ మ్యాప్ ఇస్తే ఆ రూట్లోంచి తీసుకెళ్ళమని పోలీసులకు రికమెండ్ చేస్తాను. ఓకే, బాయ్.
మీరు లక్ష్మీదేవి గారు కదూ? ఏమిటండి అన్నయ్య పరిస్థితి? కూర్చో. లక్ష్మి గారు, ఎప్పటి నుంచి ఇలా? వచ్చిన దగ్గర నుంచి ఇలాగే ఉన్నారు. ఇక్కడికి రావడమే అనుకోని పరిస్థితుల్లో వచ్చారు. ఏ కూతురు మీద మమకారంతో వచ్చారు. ఆ కూతురు చనిపోవడం ఆయన్ని మరింత కృంగదీసింది. మందులు వేసుకోవడానికి కూడా నిర్లక్ష్యం చేశారు. అప్పటికి ఎన్నో రకాలుగా ధైర్యం చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఇలాంటి పరిస్థితుల్లోనే మనిషికి తోడు అవసరం. మా వదినొచ్చిందా చూడ్డానికి? అన్నయ్య ఎంతో పేరు డబ్బు సంపాదించుకోగలిగాడు. బిజినెస్ లో కూడా బాగా సక్సెస్ అయ్యాడు. కానీ తన కుటుంబానికి మాత్రం దగ్గర కాలేకపోయాడు. అన్నయ్య జీవితంలో ఏం మిస్ అయ్యాడో ఇప్పుడు నాకు అర్థం అవుతోంది. ఏం చేస్తాం సరళ? జీవితంలో అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే ఇంకా కావాల్సిందేముంది? అన్నీ ఉన్నాయనిపిస్తుంటాయి, కానీ అందకుండానే పోతుంటాయి. నిజమే లక్ష్మి గారు. పాపం, వాడి జీవితంలో ఏది అనుకున్నట్టు జరగలేదు. ఓ రకంగా వాడి జీవితాన్ని నాకోసమే త్యాగం చేశాడు. తనని పెళ్లి చేసుకుంటే నా పెళ్లికి డబ్బిస్తానని కండిషన్ పెట్టి అన్నయ్యని పెళ్లి చేసుకుంది మా వదిన. ఆ రోజు నుంచి నరకమే అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ వాణ్ణి ఇలా ఒంటరిగా చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. అమెరికా వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చాడో నాకు అర్థం కావడం లేదు. అన్నయ్య పరిస్థితి చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. ఓసారి వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడితే మంచిది అనిపిస్తోంది. అలాగే మాట్లాడదాం, పద. హలో, ఎస్ స్పీకింగ్. మీరా? చెప్పండి ఇన్స్పెక్టర్ గారు. ఈ టైంలో ఫోన్ చేశారేమిటి? రవీంద్రని అరెస్ట్ చేసిన విషయం మీకు తెలుసు కదా మేడం? తెలుసు. ఆ విషయం చెప్పడానికనే ఇప్పుడు ఫోన్ చేశారు? కాదు మేడం, అరెస్ట్ అయిన రవీంద్ర జైల్లోంచి తప్పించుకున్నాడు. ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను. మీరు జాగ్రత్తగా ఉండండి. అవసరమైతే సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాను. అవసరం లేదు. రవీంద్ర వచ్చినా నన్నేం చేయలేడు. నేనుండాల్సిన జాగ్రత్తలో నేనుంటాను. ఇన్నాళ్ళకి నాకు మంచి రోజులు వచ్చాయి. మళ్ళీ కృష్ణప్రసాద్ స్వర్ణయుగం ప్రారంభమైంది. నో షేరింగ్స్, నో పార్ట్నర్షిప్స్, నో టెన్షన్స్, నో వర్రీస్, ఫుల్ హ్యాపీస్. ఇన్నాళ్ళకి మళ్ళీ నా ఫ్యాక్టరీ నా చేతికి వచ్చింది. నౌ ఐ యామ్ ద కింగ్. పాప రవీంద్ర గారికి గడ్డం పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు. అందుకే దెబ్బకి అవుట్ అయిపోయాడు.
నన్ను అరెస్ట్ చేయించింది నువ్వేనని నాకు తెలుసురా. అందుకే నీ లైఫ్కి ఈ ఫినిషింగ్ ఇచ్చాను. ఆ రోజే నాకు చేసిన అన్యాయాన్నైనా సహించాను, కానీ నా పక్కనే ఉంటూ నాతో పాటు గోతులు తీస్తూ చివరికి నాకే గొయ్యి తీయడం మాత్రం సహించలేకపోయాను. అందుకేరా ఫ్రెండ్లీగానే నీకు గొయ్యి తీశాను, పర్మనెంట్గా నిన్నందులో సెటిల్ చేశాను. అమ్మా, ఏమిటి బాబు? రవీంద్ర కృష్ణప్రసాద్ని చంపేశాడటమ్మా. అదేమిటి? రవీంద్ర జైల్లో ఉన్నాడు కదా? అవునమ్మా, జైల్లోంచి తప్పించుకొని వచ్చి కృష్ణప్రసాద్ని చంపేసి మళ్ళీ పోలీసులకు సరెండర్ అయిపోయాడట. మొన్న రోజు మీద హత్య ప్రయత్నం చేసినందుకు అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు ఏకంగా హత్య చేసి లొంగిపోయాడు. ఇక రవీంద్ర జీవితం జైల్లోనే గడిచిపోతుందేమో. అతని మీద మనం పెట్టుకున్న ఆశలన్నీ నీరు గారిపోయినట్టే. వాట్? రవీంద్ర కృష్ణప్రసాద్ని చంపేసి పోలీసులకి సరెండర్ అయిపోయాడా? కాగల కార్యం గంధర్వులే తీరుస్తారని కృష్ణప్రసాద్ని ఎలా వదిలించుకోవాలా అని చూస్తున్నాను. ఆ పని రవీంద్ర చేశాడనమాట. శత్రుశేషం పూర్తిగా పోయినట్టే. మనసు ఇప్పుడు హాయిగా ప్రశాంతంగా ఉంది. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఉంటాను. సంధ్యలాగుంది. అవును, సంధ్యే. హాయ్ గ్రానీ, హౌ ఆర్ యు? నూకాలో వస్తున్నావు అమ్మగారు. ఏటు అమ్మగారు, తేలుగాని కుట్టిందా? అంతలో కేకేశారు. అదేం లేదు గాని ఎదురింట్లో సంధ్య దిగినట్టుంది చూడు. కోడల పిల్లనంటారా? నాకు సూపు సరిగ్గా అంతలేదు. అనుమానం ఎందుకు? ఆ దిక్కుమాలిన సంతి ఇక్కడికి ఎందుకు వచ్చిందో వెళ్ళి కనుక్కో. ఆయ్ అట్టగానండి, చెప్తాను. ఓ అమ్మాయి గారు, పొలమ్మ చూస్తుంది. అమ్మాయి గారు ఎలాగున్నారు? బాగున్నారా? మీ కర్మ కాకపోతే ఆ ఇంటి కోడలై ఉండి మీరు ఏడ కూకోవడం ఏంటి? ఆ అమ్మకు భయపడి బయటకు చెప్పడగాని ఈ నోదు బాబుకి మీరంతే పొలమాల ప్రేమ. మీరు వస్తానంతే ఆ బాబుకు ఆ దండం. ఇంతకీ మీ వినోద్ బాబు ఎలా ఉన్నాడు? మీరెక్కడ, ఆయన అక్కడ.
ఇంకేటు బాగుంటాడు. ఇక నుండి మీ అమ్మగారిని ఎలా ఆడిస్తారో చూడు. ఎలాగైనా సరే వినోద్ని మళ్ళీ నా దగ్గరికి రప్పించుకుంటాను. నాకు కావాల్సింది కూడా అదే. ఇదిగో మీకు బాబు పుడితే నాకు మంచి రంగు కోక ఎట్టండి. ఓలమ్మో హాయమ్మ చూస్తుంది, అనుమానం వచ్చేస్తుంది. నానొత్తాను, ఏటన్నా పనులుంటే చెప్పండి, దొంగసాటుకు వచ్చి చేసేసి వెళ్ళిపోతాను. వస్తాను అమ్మాయి గారు, జాగ్రత్తగా ఉండండి. మా అమ్మగారు అంతా ఏటనుకుంటుందో. ఏమిటి ఎంతసేపు కబుర్లు? కబుర్లా కాకరకాయలా? నువ్వు ఈడకెందుకు వచ్చావు అని మర్యాదగా అడిగాను. వినోద్ బాబుని ఎత్తుకెళ్ళడానికి వచ్చాను, మీ అమ్మగారు ఏడు చేసుకుంటారో నాను చూస్తాను అంది. దాంతో నాకు సిర్రెత్తుకొచ్చి నువ్వు అలాంటి దానివి ఇలాంటి దానివి అని బట్టల సబ్బుతో ఊతికినట్టు ఊతికి పారేశాను. మా అమ్మగారు జోలికొస్తే 3 రోజులు ఏంటి చంపించేస్తానని గట్టిగా బుద్ధొచ్చేలా వార్నింగ్ ఇచ్చి వచ్చాను. చూస్తాను తవరిని 7 శాతంలో నాను చూస్తాను. గ్రాని, ఎదురింట్లో ఎవరైనా దిగారా?